హామీలు ఇచ్చిన అభ్యర్థులను ఎందరినో చూసినాం. మొన్నట్ల పంచాయతీ ఎలక్షన్లలో అందులో గెలిచినోళ్ళు ఉన్నారు, ఓడినోళ్ళు ఉన్నారు. గెలిచి కూడా హామీలు పట్టించుకోనోళ్ళు ఉన్నారు. ఓడినా ఊరు కోసం పనిచేసేటోళ్ళు ఉన్నారు. హామీలు ఇవ్వకపోయినా గెలిచినాక ఊరు కోసం పనిచేసేటోళ్ళు సుతం ఉన్నారు. అందులో ఈ ఊరు సర్పంచ్ గురించి మొదలు చెప్పుకోవాలి. చూడుండ్రి ఎసొంటి కార్యం ముంగటేసుకున్నాడో సర్పంచ్ సాపు. సూతారు కదనుల్లా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రంగారావుపల్లి ఊరు సర్పంచ్ సాబు దాసరి శంకరయ్య చేసిన ఇగురాము. హామీ ఇచ్చి కూడా అమలు చేయని మా గొప్ప లీడర్లున్న ఈ జమానాల ఎన్నికల ముంగట చెప్పకున్నా కూడా ఊరి బావు కోసం మంచి కార్యం ముంగటేసుకున్నాడు ఈసారు. ప్రజల వద్దకే పథకాలన్నట్టు ముసలోళ్ళు, దివ్యాంగులు, భర్త లేని ఒంటరి ఆడోళ్లు ఇబ్బంది పడకుండా రేషన్ బియ్యాన్ని ఇంటింటికి ఆటోలనే పంపిస్తున్నాడు. ఇయాటి సందేశాలు చేసినట్టు ఈ కార్యం. గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామ సర్పంచ్ని దాసరి శంకరయ్యను. ఎవరైతే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఉంటారో వారు క్యూ లైన్లో నిలబడి చాలా అవస్థలు పడుతుండేవారు. అటువంటి వారికి నేను ఒక ఆలోచన చేశాను. జనని ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా వారి ఇంటి వద్దకే సరుకులను చేరవేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. గొప్ప ముచ్చటే ఇది. జనని ట్రస్ట్ పేరు మీద ఆటోల కంట్రోల్ బియ్యాన్ని ఇంటింటికి తోలుతుంటే ఇంటికాన్నే ఏలు ముద్రలేసి రేషన్ బియ్యం తీసుకుంటున్నారు ఊళ్ళున్న ముసలోళ్ళు, ఒంటరి ఆడోళ్ళు, దివ్యాంగులంతా. ఇక ఇంటింటికే రేషన్ బియ్యం వచ్చేటోళ్లకు ఒక్కొక్కరు మస్తు సంబరపడతారు. సర్పంచ్ సారు సల్లాగా ఉండాలన్నట్టు దీవెనార్థులు పెడుతున్నారు. బియ్యం, కార్డు బియ్యం అందరికీ సౌరా చేయడానికి, వికలాంగులకు, మా అటువంటి పక్షవాతం వచ్చిన వాళ్ళకు తీసుకుపోవడానికి మాకు ఆటో పెట్టి బియ్యాన్ని సప్లై చేస్తాం. మాకైతే సంతోషంగా అనిపిస్తుంది. అందరికీ ఇదే విధంగా చేయాలని మా సర్పంచ్ గారికి, ఊరందరికీ వ్యవస్థ పెడతాను. ఇది మాకు న్యాయమైన పద్ధతి. ఏది ఏమైనా హామీ ఇయ్యకపోయినా ఊరి జనాల మంచి కోరి మంచి కార్యం ముంగటేసుకున్నాడు సర్పంచ్ సాబు. క్యూ లైన్ లో నిల్చొని బియ్యం సంచులు ఇంటికి మోసుకొని వచ్చే తిప్పలేం లేకుండా చేసిండు వాళ్ళకు. ఏపీలా ఇప్పటికే ఇసొంటి కార్యం రాష్ట్రం అంతటా నడుస్తున్నది. ఈ సర్పంచ్ సాబు అయ్యంగా తెలంగాణలో కూడా ఇసొంటి కార్యం ముంగట పడాలని కోరుకుంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. చూడాలి మరి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఈ ముచ్చట్లో ఏం నిర్ణయం చేస్తాడో భవిష్యత్తులో.